హాయ్ గుడ్ మార్నింగ్. ఈరోజైతే కొమరిల్లో డే 2 అండి. ఈరోజు మళ్ళానికి ఎల్లమ్మ తల్లికి బోనాలు చేస్తాము. పైన ఎల్లమ్మ తల్లికి బియ్యం గిట్లా పోషిస్తాము. చాలా మంచిగా ఉంటుంది. ఒగ్గోలు వస్తారు, పట్టంగి ఇట్లా వేస్తారు. మస్తు అంటే మస్తు ఉంటుంది. ఇప్పుడైతే బ్రష్ చేసుకొని మా బాబుకు గుండు కొట్టిద్దాం అనుకుంటున్నాం. గుండు ఇట్లా కొట్టిస్తాము, చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే ఇప్పుడు గిన్నెలు అయితే వాష్ చేస్తున్నా అండి. నిన్న నైట్ గిన్నెలు ఇవన్నీ తోమేసుకొని బోనసభలు ఇట్లా తోమేసుకొని బోనాలు గిట్లా వేయాలి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత. సో అందుకని ఫాస్ట్ అయితే గిన్నెలు అయితే తోముతున్నాను. అక్కడ మా అత్తమ్మ వచ్చేసి సబ్బు ఏం బురుగు వస్తలేదు, కొంచెం సర్ఫ్ ప్యాకెట్ అన్నా తీసుకొస్తా, సబ్బు బాగాలేదు అని చెప్తున్నారు నాకైతే. సరే అత్తమ్మ తీసుకురా అని చెప్తున్నాను నేను. ఇప్పుడైతే మేము ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాము. అయిపోయిన తర్వాత బోనాలు అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. బోనాలు అలాగే వడిబియ్యం కూడా కలిపేసుకుంటున్నాము. పైన అమ్మవారికి ఎల్లమ్మ తల్లి గిట్లా వేయడానికి 2 బోనాలు వచ్చేసి మల్లన్నవి, ఒక బోనం వచ్చేసి ఎల్లమ్మ తల్లిదండి. పైకి ఎక్కాలి, స్టెప్స్ ఎక్కాలి, ఎండలో కాలు కాలుతూ ఉంటాయి. మేమైతే ఎవ్రీ ఇయర్ బోనాల ముందు పటం అయితే వేపిస్తామండి. ఈసారి అయితే మాకు అసలు కొమరేలిలో ఒగ్గోలే కనిపించలేదు పటం వేపించడానికి. సో అందుకని మేమైతే ఈసారి పటం అయితే వేపించలేదు. ఇలా బోనాలు అయితే ప్రిపేర్ చేసుకున్న తర్వాత బోనాలు పెట్టే ప్లేస్లో అయితే కొంచెం వాటర్ గిట్లా జల్లి కొంచెం మేమే ముగ్గులాగా కొంచెం పటంలాగా మేమే వేసి అక్కడైతే బోనాలు గిట్లా పెట్టేసి దీపాలు అయితే వెలిగించామండి. ముంగడ నైవేద్యాలు వండుతామండి మేము. పచ్చ అన్నము, బెల్లన్నము, కలగలుపు కూర అండి, చిక్కుడుకాయ, టమాటా, ఆలుగడ్డ, కాకరకాయ, మెంతం కూర, ఇవన్నీ కూరగాయలన్నీ వేసి కలగలుపు కూర వండుతాము. మా మామయ్యకి అయితే దేవుడు వస్తాడని చెప్పాను కదండి. మల్లన్న తండ్రి ఎల్లమ్మ తల్లి అయితే వస్తారు మా మామయ్యకు. సో అందుకని మేమైతే ఎవ్రీ ఇయర్ మా మామయ్యకి అయితే బియ్యం పోస్తాము. బియ్యం పోసిన తర్వాత పటం తొక్కిన తర్వాత మేమైతే టెంపుల్కి అయితే వెళ్తాము. ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తామండి మేమైతే. మేమైతే బోనాలు గిట్లా ఎక్కిచ్చేసి వచ్చామండి. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది, వీడియో తీయలేదు అసలు ఎవరు సరిగ్గా. సో అందుకని నేనైతే అది పెట్టలేకపోయాను. బోనాలు ఎక్కించి వచ్చిన తర్వాత బిల్డింగ్ పైన కూర్చొని మా వాళ్ళైతే అందరూ ఆడుకుంటున్నారు. నేను మాత్రం మా బాబునైతే ఆడిపిస్తూ ఉన్నానండి. మా బాబుతో ఆడుకుంటే టైమే తెలియదు, చాలా అంటే చాలా టైం పాస్ అవుతుంది మా బాబుతో ఆడుకుంటుంటే. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి బయటికి వెళ్ళినుండే కొద్దిసేపు.
అయితే బండికి రకాల కొబ్బరికాయ కొడదామని వచ్చినాము. ఇవి వచ్చేసి మల్లన్న తండ్రి బండి అండి, బండికిరలు అంటారు వీటిని. ఇప్పుడైతే మేము గంగారేణి చెట్టు దగ్గరికి అయితే వచ్చినామండి ముడుపు కట్టడానికి. గంగారేణి చెట్టుకి ఏదైనా కోరిక కోరుకొని ముడుపులాగా కడితే ఆ కోరిన కోరిక నెరవేరుతుంది అని అంటారు. ఇక్కడ పంతులు వాళ్ళని ఇట్లా అడిగితే అదే చెప్పారండి. మీరు ఏదైనా కోరిక కోరుకొని ముడుపు కట్టండి, ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పినుండే. నేనైతే మా బాబు గురించి అయితే ఒక కోరిక కోరుకొని గంట అయితే కట్టినుండే. ఆ కోరిక నెరవేరిన తర్వాత అయితే మీతోనైతే తప్పకుండా షేర్ చేసుకుంటా అండి. ఇప్పుడైతే నేను గంట కట్టడానికి అయితే వచ్చాను గంగారేణి చెట్టు దగ్గరికి. ఒక రౌండ్ తిరుగుతున్నాను, మరీ ఎక్కువ క్రౌడ్ ఉంది, తిరగడానికి కూడా ప్లేస్ లేదు. సో అందుకని నేనైతే ఒక రౌండ్ తిరిగి తర్వాత గంట అయితే కడతాను, చూడండి మీరే. అక్కడ గంగారేణి చెట్టుకైతే ముడుపు కట్టేసి వచ్చిన తర్వాత బ్యాంగిల్స్ అయితే చూస్తున్నామండి. కాస్ట్ అయితే మరీ ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. అలాగే బ్యాంగిల్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయిలేండి, మంచి డిజైన్స్ ఉన్నాయి, చాలా కలర్ఫుల్గా, చాలా షైనీగా, చాలా మంచిగా ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే. కాకపోతే కాస్ట్ మరీ ఎక్కువ ఉంది. మన దగ్గర 30 రూపీస్ డజన్ బ్యాంగిల్స్, అక్కడ వచ్చి 60 to 70 రూపీస్ అమ్ముతున్నారు బ్యాంగిల్స్ డజను. అలాగే సైడ్ బ్యాంగిల్స్ మన సైడ్ అయితే 100 రూపీస్ ఉంటాయి, అక్కడైతే 200 రూపీస్కి తక్కువ అస్సలు అమ్మట్లేదు. ఎలాగో అలాగా బేరమాడి ఒక 2 జతలు అయితే బ్యాంగిల్స్ అయితే నేను మా ఆడపడుచు అయితే తీసుకున్నాము. చూస్తున్నారా అక్కడ ఎంతమంది పడుకున్నారు. అక్కడ మేము ఇంతకుముందు అక్కడనే ఉండేటోళ్ళమండి, తాడిపత్రి కట్టుకొని అక్కడనే ఉండేవాళ్ళం మేమైతే. కాకపోతే ఈ ఇయర్ అయితే రూమ్ అయితే రెంట్కి తీసుకున్నాము, కొంచెం తక్కువలో రూమ్ రెంట్ దొరికిందనేసి. లేకపోతే అక్కడ పడుకున్న వాళ్ళ దగ్గరనే తాడిపత్రి వేసుకొని, అంటే పైన కవర్స్ కట్టుకొని చుట్టుముట్టు కవర్లు కట్టుకొని అక్కడనే ఉండేవాళ్ళము. మా హస్బెండ్ చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళు అలానే ఉంటున్నారంట. ఫస్ట్ టైం రూమ్ రెంట్ తీసుకున్నామని చెప్తుంది మా అత్తమ్మ ఇట్లా. నెక్స్ట్ దీని కంటిన్యూషన్ వీడియో వస్తుంది.